నేను డాక్టర్ ఎండిపి రాజా, హితం ఆయుర్వేదిక్ యానోరెక్టల్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఐఎమ్ అన్ ఆయుర్వేదిక్ ప్రాక్టాలజిస్ట్. కామన్గా వచ్చే యానల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనకు కామన్గా ఉండే 4. 1 యానల్ ఫిషర్ అంటాం, 2 పైల్స్, 3 ఫిస్టులా, 4 పైల్నాడల్ సైనస్. ఈ యానల్ ఫిషర్ మనం చాలాసార్లు మనకు కామన్ మిత్ ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా పైల్స్ అనే అనుకుంటారు. అక్కడ బ్లీడింగ్ వచ్చినా పైల్స్ అనుకుంటారు, పెయిన్ వచ్చినా పైల్స్ అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామన్గా పెయిన్ వస్తుంది, ఇది యానల్ ఫిషర్. సో వెరీ ఈజీ టు ట్రీట్. మనం ముందే దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే చాలా చక్కగా మందులతో అది నయమైపోతుంది. 2వది పైల్స్. పైల్స్ అనేది మనం స్వతహాగా మనం ఏమనుకుంటామంటే పైల్స్ అంటే పెయిన్ఫుల్గా ఉంటాయి అని. కానీ పైల్స్ అనేవి ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఆర్ పెయిన్లెస్, అంటే నొప్పి లేకుండా బ్లీడింగ్ వస్తుంది. 1 పైల్స్ కావచ్చు, లేదా 2 క్యాన్సర్ కూడా కావచ్చు. సో ఫిస్టులా అంటే ఏంటి? ఫిస్టులా కామన్గా చెప్పుకోవాలంటే ఫిస్టులా అనేది చీము కారే ఒక రకమైన ప్రాబ్లం. అంటే యానస్ చుట్టుపక్కల మనకి గడ్డల్లాగా వచ్చి అందులోంచి చీము కారుతూ ఉంటే దాన్ని ఫిస్టులా అనుకుంటాం. అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నొప్పి వస్తూ ఉంటే యానల్ ఫిషర్, బ్లీడింగ్ అవుతూ ఉంటే పైల్స్, నొప్పి బ్లీడింగ్ కలిస్తే జనరల్గా యానల్ ఫిషర్, నొప్పి ఉండొచ్చు లేకపోవచ్చు, చీము కారుతూ ఉంది, అక్కడ గడ్డలు మళ్ళీ వస్తూ ఉన్నాయంటే ఫిస్టులా, అండ్ బటక్స్ వెనక వైపు యంగ్ ఏజ్లో ఉండే పిల్లల్లో వచ్చేది పైల్నాడల్ సైనస్. ఇవి 4 రకాలు.